అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వేరే మనిషికి మార్కెటింగ్ మ్యాన్గా మారిపోవద్దు, కానీ మారాడు. వేరే వాళ్ళను మార్కెట్ చేస్తున్నారు. వేరే వాళ్ళ మీద వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మార్కెట్ చేస్తున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన మీద జనాలకు కాన్ఫిడెంట్ కలిగే విధంగా చూస్తున్నారు. వాళ్ళ రాష్ట్రంలో కాన్ఫిడెంట్ కలిగే విధంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద విజనరీ అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక రియల్ ఎస్టేట్ మీటింగ్లో మాట్లాడిన మాటలే ఉన్నాయి, ప్లస్ బనకచర్ల విషయంలో మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఇది ఎంత డబల్ ధమాకా లేకపోతే డబల్ డ్రామా, దీన్ని ఏమన్నానో తెలియదు. బట్ మన తెలంగాణకు మార్కెట్ చేయాలి. మన తెలంగాణను మార్కెట్ చేయాలి. తెలంగాణలో హైదరాబాద్ను మార్కెట్ చేయాలి. ప్లస్ మన తెలంగాణనే పెద్ద మార్కెట్ మనకు. మనం దీన్ని అమ్ముకుంటే మనకు చాలు. తెలంగాణ బ్రాండ్ను మనం చెప్పుకొని 4 పెట్టుబడులు తెచ్చుకుంటే అది మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. 4 ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్కు 4 పైసలు వస్తాయి. ఆ పైసలతో జనాలకు స్కీమ్స్ అమలు చేయొచ్చు, ఇలా రకరకాలుగా చేయొచ్చు. కానీ అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడికి మార్కెట్ చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అట్లా చేస్తున్నాడు, అసలు ఏం జరిగింది, ఆయన ఏం మాట్లాడిండు, అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వార్త మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందు ఆయన ఏమన్నాడో వినండి ఒకసారి, విన్న తర్వాత మాట్లాడదాం. ఒక 6 నెలలు అదే ₹1,00,00,000 అంటారు. ఆ ₹1,00,00,000 100 కోట్లకు కూడా పోయింది. కోకాపేటలో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన 8 లక్షల నుంచి 12 లక్షలకు కొనుక్కున్న భూములు ఉన్నాయి. కానీ అదే కోకాపేటలో ఈరోజు 100 కోట్లు, ఓ రోజు 14 కోట్లు అయింది, ఇప్పుడు 100 కోట్లు అయింది. భూమి అనేది ఒక సెంటిమెంట్, రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ను మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది. తెలంగాణను ఒక సెంటిమెంట్ హబ్గా, తెలంగాణను ఒక డెవలప్మెంట్ హబ్గా, తెలంగాణ మీన్స్ బిజినెస్. వీడికి ఎవరైనా రావచ్చు, పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడికి భద్రత ఉంది. భద్రతతో కూడా మీ పెట్టుబడికి లాభాలు ఇప్పించే బాధ్యత నాది. అనుమతులతో పాటు లాభాలు ఇప్పించే బాధ్యత నాది. నాది 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 అక్కనే వచ్చింది ప్రాబ్లం. ఇది మనది. తెలంగాణలో పెట్టుబడులు పెడితే మీకు లాభాలు వస్తాయి. అసలు ఈ సంవత్సరంన్నర 20 మంత్స్లో ఇక్కడ మార్కెట్ మొత్తం నాశనం కానికి కూడా మీరే. రియల్ ఎస్టేట్, నేను రియల్ ఎస్టేట్ టైకూన్ను, నేను 6 లక్షలు కొన్నా, 14 లక్షలు కొన్నా, ఇప్పుడు 100 కోట్లు అయింది నేను ఉన్న భూమి. మీరు బాగానే ఉన్నది, కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తలేరు. ఎందుకు వస్తలేరు? అసలు రియల్ ఎస్టేట్ మీదనే ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ మ్యాన్ అని చెప్పుకొని రియల్ ఎస్టేట్ని ఎట్లా నాశనం చేయొచ్చో అన్ని విధాలుగా నాశనం చేశారు. ఈయన నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చాను చెప్తారు, ప్రభుత్వ ఉద్యోగాలు. కానీ 30 లక్షల 40 లక్షల మంది పొట్టగొట్టి రోడ్డు మీద పడేసిండు ఒక బిజినెస్ పోయి. ఏం చేసిండ్రు అంటే బిల్డర్స్ అందరితో పర్సెంటేజ్ మాట్లాడుతున్నారు. అది ఓపెన్ మార్కెటే కదా, ఓపెన్గానే అందరే ఓపెన్గా మాట్లాడుతున్నది. దానికి ప్రభుత్వం ఎక్కడ ఖండన కూడా ఇన్ని 20 నెలల కాలంలో ఒక ఎస్ఎఫ్టీకి ₹70, ఒక ఎస్ఎఫ్టీకి ₹100, ఒక ఎస్ఎఫ్టీకి ₹50. బిల్డర్స్ ముక్కు పిండి డబ్బులు వసూలు చేసింది ఎవరు? లెక్క తేల్చిండ్రా? ఆ డబ్బులు వసూలు చేసింది ఆఫీసర్లా? వీళ్ళ పేర్లు చెప్పి ఆఫీసర్లు వసూలు చేసిండ్రా? వీళ్ళే డబ్బులు వసూలు చేసుకున్నారా? ఆ డబ్బులే ఢిల్లీకి పంపించిండ్రా? ఆ డబ్బులే హర్యానాకు పంపించిండ్రా? ఆ డబ్బులే మహారాష్ట్రకు పంపించిండ్రా? రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరినీ భయానకానికి గురి చేసింది ఎవరు? డబ్బులు వసూలు చేసి. మొదలే దందా లేదు. మన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఉన్నది, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కొంచెం ఉన్నది, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయింది, తర్వాత మీరు తీసుకొచ్చిన పాలసీ. అసలు రియల్ ఎస్టేట్కు ఏమైనా పాలసీ ఉందా గవర్నమెంట్కి? ఏం పాలసీ ఉంది చూద్దాం, పెట్టండి బయట, నేను చూసుకుంటా, మీరు పెట్టుబడులు పెట్టండి, నేను లాభాలు ఇప్పిస్తా అంటున్నాను. ఏంటి లాభాలు ఇప్పించేది? అంటే ముఖ్యమంత్రులు లాభాలు ఇప్పిస్తారా? పాలసీలు తేవాలి ముఖ్యమంత్రి. గవర్నమెంట్ పాలసీ తీసుకొస్తే వాళ్ళ లాభాలు వాళ్ళకు వస్తాయి. కానీ అప్పుడు అట్లా స్క్వేర్ ఫీట్ కింద డబ్బులు అట్లా వసూలు చేసింది ఎవరో లెక్క తేల్చాలి. రెండోది, హైడ్రా తీసుకొచ్చిన తర్వాత కదా మొత్తం కుదేలు అయిపోయింది, మొత్తం నడుములిగిపోయింది. ఎప్పుడు హైడ్రాని తీసుకొచ్చి కదా. హైడ్రా చేసిన మంచి పని గోర్ల మైలంతా, అదేదో అంబర్పేట్ల బతుకమ్మ కుంట చేసింది, అదొక్కటే చెప్పుకుంటారు, అది గోర్ల మైలంతనే వాళ్ళు చేసిన మంచి పని. మొత్తం బాడీ మొత్తం నాశనం అయిపోయింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకు నాశనం అయిపోయిందంటే మీకు ప్లానింగ్ లేదు, అది మీ పాలసీ. మన దగ్గరనేమో నాశనం చేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్కెట్ చేస్తున్నారు. ఏం అలవాటు ఇది? ఒకసారి చూడండి, అది కూడా
ఎట్లా మార్కెట్ చేస్తున్నారు. మనం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం మార్కెట్ చేస్తే మనకేమొస్తుంది? చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవునొచ్చు కాదనొచ్చు, కానీ 100% హైటెక్ సిటీ ఎవరు కట్టిరు అంటే చంద్రబాబు నాయుడు కట్టిందని చెప్పాల్సిందే కదా. ఆ వ్యక్తి కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇంకా ఉన్నది ముందల వెనుక. ఐటీ సిటీ కట్టింది చంద్రబాబు నాయుడు, నచ్చినా నచ్చకపోయినా కొంతమందికి దాన్ని కట్టింది అయితే చంద్రబాబే కదా చెప్పాల్సింది. దాన్ని ఆయన తెలంగాణకి వదిలేసిపోయిండు. ఎందుకు మూట ముల్లే సర్దుకొని బ్యాగులు వేసుకొని పోలేదన్న బాధ. అది తెలంగాణ ఆస్తి కాకపోతే ఏంది? అది తెలంగాణకు వదిలేసిపోయాడు ఆయన. ఆయనను చంద్రబాబు నాయుడిని బ్రాండ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మన ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మార్కెట్ చేస్తున్నాడు. ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెప్తున్నాడు అక్కడ. అంటే అక్కడ విజనరీ బాబు ఉన్నాడు, అక్కడ కడతాడు, అటు ఓన్ అని చెప్తున్నాడా? ఈ రియల్ ఎస్టేట్ ఇంతే ఇది సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు బాగాలేదని చెప్తున్నాడా? దాని అర్థం ఏందో. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అంతకుముందు ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో కూడా ఒకటి తిరుగుతుంది చూడండి. అది కూడా చేస్తే చూడండి ఒకసారి మీరు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిండు 1992లో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు. ఒకసారి చూడండి. అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మాదాపూర్లో హైటెక్ సిటీ కోసం పునాదులు వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం వేళ్ళూనుకోవడానికి హైటెక్ సిటీకి పునాదులు వేసి ఈరోజు సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది. చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవునొచ్చు కాదనొచ్చు, కానీ 100% హైటెక్ సిటీ ఎవరు కట్టిరు అంటే చంద్రబాబు నాయుడు కట్టిందని చెప్పాల్సిందే కదా. ఆ వ్యక్తి కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అదే ముఖ్యమంత్రి అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిండు, కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకొచ్చిందని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కట్టిండు. కాదంటారా? ఎవరు కాదంటారని చెప్పేసి ఎందుకు బ్రాండింగ్ చేస్తున్నాడు, ఎందుకు మార్కెట్ చేస్తున్నారు? మన హైదరాబాద్లో అదొకటే కదా, చాలా ఉన్నాయి, వాటి గురించి చెప్తలేరు. ఒక చంద్రబాబు నాయుడు కట్టిన దాన్ని మాత్రం ఎందుకు చెప్తున్నాడు? కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిన, వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన ఔటర్ రింగ్ రోడ్ గురించి కూడా చెప్తలేడు కదా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు చెప్తారంటే బ్రాండింగ్. పోయి అమరావతిలో బిజినెస్ చేసుకున్నానా, ఇక్కడ ఇది అంతే. ఇంకా నన్ను చూసి అన్నప్పుడే అయిపోయింది. మిమ్మల్ని చూసి ఏం చేయాలి మార్కెటింగ్? మిమ్మల్ని చూసి ఏమైతే రియల్ ఎస్టేటు? మిమ్మల్ని చూస్తే రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెడతారా? మిమ్మల్ని చూస్తేనే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు వస్తలేరు. వెంచర్లు చేసి వదిలేసిపోయారు మిమ్మల్ని చూసే. ఇది అయితే లేదు, పోతలేదు, ఈ పనికిరాని తీసుకొచ్చిండ్రు. ఇలా పాలసీ కూలగొట్టుడే తప్ప కట్టుడు కాదు ఇలా పాలసీ అనే మొత్తం సర్వనాశనం చేసిండనే. మనోళ్ళు పోయి ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ చేసుకుంటున్నారు, బెంగళూరు వాళ్ళు పోయి పక్కన ఏపీలో బిజినెస్ చేసుకుంటున్నారు. ఈయన అదే బ్రాండింగ్ చేస్తున్నాడు. ఎట్లా ఇలా డ్రామా ఎట్లుంటుంది అంటే చెప్పనా, ఒక వీడియో చూపిస్తా. బనకచర్ల విషయంలో 15 ఆగస్టు నాడు జెండా సాక్షిగా ఏం మాట్లాడి వినండి ఒకసారి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి, డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికి తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత. రేవంత్ రెడ్డి గారి మాట విన్నారు కదా. గోదావరి కృష్ణా జలాల్లో మా వాటా మాకు రావాల్సిందే, మా వాటా మాకు తేలాల్సిందే. ఎంబడే చంద్రబాబు నాయుడు ఏమన్నా వినండి ఒకసారి. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? మేము వరద జలాలను వాడుకుంటాం, బనకచెర్ల కట్టి తీరుతాం, బనకచెర్ల కట్టి తీరుతాం అంటున్నాడు ఆయన. ఈయన మాత్రం మా హక్కులు మాకు తేలాల్సిందే. వీళ్ళ హక్కులు అంటే ఎంతనో లెక్కలేదు, పత్రం లేదు. వీళ్ళ హక్కులు అంటే ఎంత? ఎవరు కుట్రలు చేసినా, ఎవరు సెంటిమెంట్ రెచ్చగొట్టుకున్నా, అంటే ఈయన ఏపీకి నీళ్లు పోతుంటే ఏపీకి నష్టం, తెలంగాణకు నష్టం జరుగుతుంది అంటే తెలంగాణ సెంటిమెంట్ పెరిగిపోతుంది. అది పాలిటిక్సే. మీరే ఆపొచ్చు కదా, ఆ సెంటిమెంట్ ఏదో మీకే వస్తుంది కదా. అవతల ఆయన కడతా అంటుండు, మీరు మాట్లాడారు, ఆయన మాట్లాడారు, ఒకటే రోజు ఒకటేసారి మాట్లాడారు, ఒకే జెండా పండుగలో మాట్లాడినారు. ఇది డబల్ డ్రామా అనిపిస్తలేదా? మొత్తం మన ముఖ్యమంత్రి ఒక మార్కెటింగ్ మేనేజర్ అయిపోయింది లాస్ట్కి. మార్కెటింగ్ మేనేజర్ దేనికోసం అంటే ఇప్పుడు ఆయననేమో కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు నేను కట్టి తీరుతా అని.
ఈయనకు ఆ కాన్ఫిడెంట్ ఎందుకు లేదు? మన వాళ్ళకి ఎందుకు ఆ కాన్ఫిడెంట్ లేదు? ఎట్లా కడతావు చూస్తాం, చేద్దాం, చూడు కట్టి చూడు, మా లెక్క తేలకుండా ఎట్లా కడతావు నువ్వు అడిగేంత కాన్ఫిడెంట్ ఉందా? మన దగ్గర కాన్ఫిడెన్స్ వచ్చింది, వాళ్ళ దగ్గర కాన్ఫిడెంట్ మిగిలింది. ఇక ఈ కాన్ఫిడెంట్లోనే ఆయనకి మరింత కాన్ఫిడెంట్ కలిగినకి రియల్ ఎస్టేట్ని కూడా అటు పంపిద్దామని ప్లానా ఏంటో. ఇంకొక వీడియో కూడా చూపిస్తా చూడండి. ఢిల్లీకి ఎందుకు పోయిందంటే చెప్తాడు. అప్పుడప్పుడు లెక్కలు వేస్తుంటారు, ఒకటోసారి రెండోసారి మూడోసారి అరాజ్ బారినట్టు ఢిల్లీ పోయిండని. అనుమతులు ఢిల్లీలో ఇచ్చేది ఉంటే ఏడికి పోవాలి నేను? మీ హై రైజ్డ్ పర్మిషన్కి బెంగళూరు అనుకుంటా. ఢిల్లీకి పోయిందంట రాష్ట్రానికి అనుమతులు తీసుకురాక. ఏం అనుమతులు తీసుకొచ్చిండ్రు? ఫలానా దానికి అనుమతి తీసుకొచ్చినా ఒక లిస్టు పెట్టండి చూద్దాం. మీరు 51 సార్లు పోయిన ఢిల్లీకి. ఆ 51 సార్లు 15-18 సార్లు బీజేపీ మంత్రులను కలిసిండ్రు, కేంద్ర మంత్రులు. మిగతా మొత్తం మీ రాహుల్ గాంధీ కలవనికినే వెయిట్ చేయడానికి పోయిన రాడికి. ఏమొచ్చింది రాష్ట్రానికి దానివల్ల? యూరియా కూడా సాధించలేకపోయినాం కదా, యూరియా కూడా తేలేకపోయినాం. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, యూరియా కూడా సాధించలేదు. ఇంకేం తెచ్చిన ఢిల్లీకి వెళ్ళి? ఏమన్నా మీరు పోయినప్పుడు వచ్చినప్పుడు ఆ ఫ్లైట్ టికెట్లు ఒకటి తెలంగాణకి ఏమన్నా జనాలకి ఏమన్నా వరమా అది? ఆ ఫ్లైట్ టికెట్లనే తెలంగాణ జనాలకి ఇవ్వండి, మీరే దీంతోనే బతకండి ఏమన్నా చేసుకోండి అని. గట్లే ఉన్నది మరి. ఏం సాధించినాం తెలంగాణకు? ఏం సాధించలేదు, బొక్కబడ్డది తప్ప. పోయినప్పుడల్లా 3 రోజులు ఉండి మంచిగా అక్కడనే తినుకుంటా అక్కడనే తిరుక్కుంటున్నారు తప్ప తెలంగాణకి ఏమొచ్చింది? ఏమన్నా జాతీయ హోదా వచ్చింది ఏదైనా ప్రాజెక్టుకి? లేకపోతే ఏమైనా ఫీజు రిమర్స్మెంట్స్ కోసం డబ్బులు తీసుకొచ్చిండ్రా? లేకపోతే ఏమైనా డబ్బులు ఎక్స్ట్రా పట్టుకొచ్చిండ్రా ఢిల్లీ పోయి? ఏం అనుమతులు తెచ్చిర్రు? ఏమన్నా మెట్రోకు అనుమతులు వచ్చినాయా? వనకచర్లు ఆపగలిగినరా? ఏం తెచ్చిర్రు అనుమతులు? ఏమి లేవు, జీరో. ఎనీవే మనం జీరో అని చెప్తున్నాడు, పక్కన ఆయన హీరో అని చెప్తున్నాడు. దీన్ని అర్థం చేసుకుంటే బెటర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.